పబ్లిక్ ప్రైవేట్ భాగస్వామ్య ప్రాజెక్టులకు ప్రజలకు ఉపయోగపడేలా ప్రభుత్వానికి ఆర్థిక వనరుగా మారేలా ప్రభుత్వం కొత్త పీపీపీ విధానాన్ని తీసుకొచ్చింది. విజిఎఫ్, వైబిలిటీ బ్రిడ్జ్ ఫండ్ వంటి ప్రోత్సాహకాలతో ప్రాజెక్టుల అమలును వేగవంతం చేయనుంది. పెద్ద ఎత్తున ప్రైవేటు రంగ పెట్టుబడులను ఆహ్వానిస్తున్న క్రమంలో ఆ రంగానికి ప్రభుత్వమే కొంతకాలం పాటు ఆర్థికంగా అండనిచ్చి ఆ ప్రాజెక్టులను పట్టాలెక్కించనుంది. పెట్టుబడుల ఆకర్షణకు కూటమి ప్రభుత్వం వినూత్నంగా తీసుకొస్తున్న ఏపీ పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ పాలసీ 2026ను రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసింది. వేగంగా ప్రాజెక్టుల పూర్తయి సంకల్పంగా ఈ విధానాన్ని ప్రభుత్వం తీసుకొచ్చింది. ప్రస్తుతం రాష్ట్రంలో 1.23 లక్షల కోట్ల విలువైన పీపీపీ ప్రాజెక్టుల అమలుకు కార్యాచరణ సాగుతోంది. వీటికి ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో 1500 కోట్ల వీజీఎఫ్ ను బడ్జెట్లో కేటాయించారు. ఇక వడ్డీ లేని రుణంగా బ్రిడ్జ్ ఫండ్ ఏర్పాటు చేస్తారు. రాబోయే సంవత్సరాల్లో రాష్ట్రంలో రోడ్లు, పోర్టులు, విమానాశ్రయాలు, పట్టణాల్లో మౌలిక వసతులు, వైద్య, విద్య, పరిశ్రమలు, పర్యాటక తదితర రంగాల్లో చేపట్టవలసిన వివిధ కార్యక్రమాలకు ప్రభుత్వ బడ్జెట్ మాత్రమే సరిపోదు. ఈ నేపథ్యంలో ప్రైవేటు పెట్టుబడులను ఆహ్వానిస్తూ ఆయా ప్రాజెక్టులతో ప్రజలకు, రాష్ట్రానికి ప్రయోజనం కలిగించాలని ఈ విధానంలో నిర్ణయించారు. ఆయా ప్రాజెక్టుల సాకారానికి అవసరమైన కొంత నిధిని ప్రభుత్వం వీజీఎఫ్ గా అందిస్తోంది. కొత్త వయబిలిటీ బ్రిడ్జ్ ఫండ్ ను ఏర్పాటు చేసి వడ్డీ లేని రుణంగా ఇస్తోంది. పెట్టుబడులు పెట్టే ప్రైవేటు సంస్థలకు తక్షణ ప్రయోజనం దక్కని పరిస్థితులను దృష్టిలో పెట్టుకుని ఈ వెసులుబాటు కల్పిస్తోంది. ఒక ప్రాజెక్టు ఆర్థికంగా సాకారమయ్యేందుకు అవసరమైతే ప్రైవేటు పెట్టుబడికి అదనంగా కొంత మొత్తం నిధిని ప్రభుత్వం వీజీఎఫ్ గా భరిస్తుంది. అది ప్రభుత్వ గ్రాంటు. ఆదాయం సృష్టించేందుకు అవకాశం ఉన్న రంగాల్లో, మౌలిక సదుపాయాలు కల్పించే రంగాల్లో మొత్తం ప్రాజెక్టు వ్యయంలో 20% వరకు వైబిలిటీ గ్యాప్ ఫండ్ గా ఇస్తారు. సామాజిక సేవా రంగంలో మొత్తం వ్యయంలో కొన్ని ప్రాజెక్టులకు 30% వరకు, మరికొన్నింటికి 40% వరకు వీజీఎఫ్ గా రాష్ట్రం భరిస్తుంది. వైబిలిటీ బ్రిడ్జ్ ఫండ్ కింద సామాజికేతర రంగాల్లో మొత్తం ప్రాజెక్టు వ్యయంలో 20% వరకు వడ్డీ లేని రుణంగా ప్రభుత్వం అందిస్తుంది. ఎంత ప్రైవేటు పెట్టుబడికి ఎంత వీజీఎఫ్ ఇవ్వాలి, ఎప్పుడివ్వాలి, రుణంగా ఇచ్చిన బ్రిడ్జ్ ఫండ్ ఎప్పుడు తిరిగి చెల్లించాలి తదితరాలను మార్గదర్శకాల్లో పొందుపరిచారు. మార్గదర్శకాల్లో కొన్ని కీలకాంశాలతో పాటు షరతులను పొందుపరిచారు. ప్రాజెక్టులను త్వరగా గుర్తించి వెంటనే అనుమతులిచ్చి వేగంగా అమలు చేయాలి. రాష్ట్రానికి భవిష్యత్తులో ఇది ఆర్థిక వనరుగా మారటం, సంస్థాగతంగా, చట్టపరంగా భాగస్వాములందరి మధ్య స్పష్టత ఉండాలి. టెండర్లు, బిడ్ విధానం పారదర్శకంగా ప్రైవేటు, పబ్లిక్ రంగ ప్రయోజనాలు కాపాడేలా ఉండాలి. ప్రజలకు అందించే సేవలు వారికి అందుబాటు ధరల్లో ఉండేలా చూడటం, రియల్ టైం పనితీరును అంచనా వేసే సాంకేతికతను ఉపయోగించాలని ప్రభుత్వం స్పష్టం చేసింది. ప్రైవేటు సంస్థలో 51% ప్రభుత్వేతర పెట్టుబడి ఉండాలని తెలిపింది. రాయితీ పొందేందుకు ఆ ప్రైవేటు సంస్థకు నిర్దిష్ట కాలపరిమితి ఉండాలి. ఆ కాలపరిమితి తర్వాత అది ప్రభుత్వానికి చెందాలని స్పష్టం చేసింది. ఇందులో ప్రభుత్వం, ప్రైవేటు సంస్థ ఎంత రిస్క్ భరించాలో ముందే స్పష్టత ఉండాలని తెలిపింది. ఒప్పందంలో నిర్దేశించుకున్న ఫలితం అందిన దాన్ని బట్టే చెల్లింపులు ఆధారపడి ఉండాలని, ఈ పీపీపీ ప్రాజెక్టుల్లో ప్రజలకు అందించే సేవలకు ప్రభుత్వమే చివరి బాధ్యత వహించాల్సి ఉంటుందని తెలిపింది. ప్రభుత్వంలోని ప్రతి శాఖ పీపీపీ ప్రాజెక్టులకు సంబంధించి ఏడాది, 5 ఏళ్ల ప్రణాళికలు సిద్ధం చేయాలి. ఈ ప్రాజెక్టులపై 4 దశల్లో సమగ్ర అధ్యయనం చేసి ఆ తర్వాత బిడ్డింగ్ ప్రక్రియ ప్రారంభించాల్సి ఉంటుంది. దానివల్ల ప్రజలు, ప్రభుత్వానికి దీర్ఘకాలంలో ఆర్థికంగా ఉపయోగమా లేదా అన్నది పరిశీలించాలి. రాష్ట్ర పెట్టుబడుల ప్రోత్సాహక కమిటీ, పెట్టుబడుల ప్రోత్సాహక మండలి విధి విధానాల ప్రకారం అన్ని అర్హతలు ఉన్న తర్వాతే వీజీఎఫ్, వీబీఎఫ్ వర్తింపచేయాలి. అంశాల వారీగా ఆర్థిక శాఖ మదింపు చేసి అనుమతి ఇవ్వాల్సి ఉంటుంది. పరిపాలనా పరంగా పీపీపీ విభాగం ఎక్కడ ఏర్పాటు చేయాలి, ఏ ప్రభుత్వ శాఖ దేనికి బాధ్యత వహించాలనే వివరాలను కూడా ఈ విధానంలో స్పష్టంగా పేర్కొన్నారు.